90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మన ఎపిసోడ్స్ చూసే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో, అంటే డైలీ వేజెస్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఒక చిన్న పెట్టుబడి, ఆ పెట్టుబడి చూసే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమయ్యేలాగా ఆ పెట్టుబడితో మొదలు పెడితే, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచనతో కనుక ఒక చిన్న పెట్టుబడి తీసుకుంటే దాంతో కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% కరెక్ట్ ప్రశ్న. దానికి ఒక కరెక్ట్ సమాధానం చెప్తాను. ప్రతి గంటకి 77 రూపాయలు మీరు ఖర్చు పెట్టగలుగుతారు. సో దానికోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి? 27 రూపాయలు మాత్రమే. ఓకే. మీరు ఆ స్తోమత మీరు రావాలి అనుకుంటే దానికి ఒక చిన్న పెట్టుబడి ఉంటుంది. ఆ చిన్న పెట్టుబడి మీకు ప్రతి గంటకి మీరు 77 రూపాయలు మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి. మీరు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మీకు ఫ్రీగా ఇవ్వరు. మీ పెట్టుబడితోనే మీరు అలాంటి రాబడి తెచ్చుకుంటారు. అంటే పెట్టుబడి 27 రూపాయలు. ఎగ్జాక్ట్లీ. రాబడి 77 రూపాయలు ప్రతి గంటకి. ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ ఫర్ ద నెక్స్ట్ హౌ మెనీ మంత్స్ అనుకున్నారు? దాదాపు 180 నెలల వరకు. 180 నెలల వరకు అంటే 15 సంవత్సరాల వరకు నేను చెప్పినట్టుగా చేస్తే పెట్టుబడి పెట్టండి ప్రతి గంటకి 27 రూపాయలు, రాబడి పొందండి 77 రూపాయలు. అంటే అది మీకు ఎగ్జాక్ట్లీ మొత్తం టోటల్ అమౌంట్ మీకు వచ్చేసి 1 కోటి రూపాయలు మీకు వస్తుంది. అది కూడా చిన్న పెట్టుబడితో. సో 27 రూపీస్ పెట్టుబడి పెడితే మనకి ఎలా వస్తుంది, అది ఎలా అంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు పెట్టాల్సిన పెట్టుబడి 27 రూపాయలు కదా. అయితే మీరు ఏదైతే 27 రూపాయలు పెట్టుబడిగా పెడతారో మీకు ప్రతి గంటకి 77 రూపాయలు వచ్చిన తర్వాత మీకు వస్తుంది నెలకు ఎగ్జాక్ట్లీ 1851 రూపీస్. అంటే 1851 రూపాయలు నెలకు 30 రోజులకి. సో ఇఫ్ యూ డివైడెడ్ బై 30 days మీకు 77 రూపీస్ పర్ అవర్ వస్తుంది. ఇందులో మీరు పూర్తి క్యాల్కులేషన్ చూసిన తర్వాత మీకు పెట్టుబడి ఎంత పెట్టాలి ప్రతి నెల కంటే, అది మీరు స్మార్ట్ ఇనఫ్ 27 రూపాయలు ప్రతి గంట కంటే 24 గంటలు ఉంటాయి రోజులో. 24 × 30 రోజులు చేసుకోండి. మీరు టోటల్ నెలకి ఎంత పెట్టుబడి పెట్టాలో మీకు తెలిసిపోతుంది. అయితే ఇందులో నేను ఇంకా మీకు వచ్చిన టోటల్ అమౌంట్ రాబడిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చాయండి మీకు 180 నెలల తర్వాత. వచ్చిన తర్వాత మీరు ఆ పెట్టుబడిని 1 crore రూపీస్ని మీరు బ్యాంకులో ఒకవేళ ఎఫ్డిగా పెడితే మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది అనుకున్నారు ఇంట్రెస్ట్? దాదాపు కాదన్నా కానీ 6 నుంచి 7 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది మీకు. ఓకేనా? సో ఒకవేళ 7 lakh రూపీస్ నేను ఇంకా యాడ్ చేస్తే మీకు 77 రూపాయలు కాదండి గంటకి, కనీసం ఇది ఒక 100 రూపాయలు లేదంటే 120 రూపాయలు మినిమం అయిపోతుంది పర్ అవర్ అనమాట. నేను ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి ఆ 1 కోటి రూపాయలకి. ఓన్లీ ప్యూర్ లాభం ఏదైతే మీకు వస్తుందో అది ఖర్చు పెట్టుకోనికే మీకు అసలు టైం సరిపోదు. అయితే మీరు మీ స్తోమతని దాదాపు 3 ఇంతలు పెంచుకుంటారు. అంటే 27 రూపాయలు గంటకు పెట్టుబడి పెడితే 77 రూపాయలు వస్తుంది. అంటే దాదాపు 2.8, 2.9 టైమ్స్ మీ స్టేటస్ అనేది పెరిగిపోతుంది. సో దీనికి మనం ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెడితే ఇలాంటి కైండ్ ఆఫ్ డబ్బు మనకు వస్తుంది? వెరీ సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు నేను మీకు చెప్తున్నాను. మినిమం 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మీరు పెట్టుబడి పెడితే ఫస్ట్ ఆప్షన్ మీకు వచ్చేసేసి గోల్డ్. గోల్డ్లో ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటి షేర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ మీరు ఎన్నుకున్నారనుకోండి. ఎందుకంటే రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల లోపు బంగారం మీకు పర్ తులం చూసుకుంటే అంటే 10 గ్రామ్స్కి కనీసము ఒక 3 నుంచి 5 లక్షల రూపాయలు పర్ గ్రామ్ కాబోతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కాస్త 1 కోటి రూపాయలు పైకి వెళ్ళిపోతుంది. కానీ నేను 1 కోటి రూపాయలు మాత్రమే చెప్తున్నాను మినిమం. అరౌండ్ అబౌట్ ఆన్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే గత 2 నెలల్లో మీకు బంగారం దాదాపు 14% ఇచ్చింది. జస్ట్ 2.5 monthsలోనే బంగారం మీకు 14% రిటర్న్స్ ఇస్తే ప్రతి సంవత్సరం మీరు కనీసం 20 నుంచి 30% మీరు బంగారంలో ఆ కైండ్ ఆఫ్ రిటర్న్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక ఆప్షన్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఆప్షన్ నెంబర్ 2 చెప్తా. ఆప్షన్ నెంబర్ 2లో మీరు ఏం చేయాలి అంటే, నిఫ్టీ 50 ఈజ్ అ లార్జ్ క్యాప్ ఇండెక్స్ అండి. దాంతోపాటే నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఉంది ఇండెక్స్. దాంతోపాటే మీకు నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఉంది. సో ఈ 3 మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టడానికి స్టార్ట్ చేస్తారో మీరేం చేయాలి అంటే
ఈ పెట్టుబడి ఏదైతే 27 రూపాయలు ప్రతి గంటకి మీరు పెడుతున్నారు కదా, దాన్ని మీరు డివైడ్ బై 3 చేసి పెట్టుబడి పెడితే మీకు ఇంకా రాబడి ₹1,00,00,000 కాదు, కనీసం 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు వస్తుంది. అంటే ఈ 77 రూపాయలు ఇంటూ 2 చేసుకుంటే దాదాపు కాదన్నా కానీ ₹155 నుంచి ₹160 మధ్యలో పర్ అవర్ మీరు సంపాదిస్తారు. అంటే ప్రతి నెల మీరు దాదాపు ₹55,555 మీరు సంపాదిస్తారు. ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బంగారం కొంటున్నారండి, బంగారం నగ మీరు కొనుక్కున్న తర్వాత దాని జాగ్రత్తలు మీరు వహించకపోతే రిస్క్ ఉంటుందా లేదా? సో ఇది కూడా అలాగే మీరు ఏదైతే జాగ్రత్తలు వహించాలో ఇవన్నీ కూడా నేను క్లాస్లో అందరికీ నేర్పిస్తాను కూడా. అండ్ రాబోయే ఈ నెక్స్ట్ వీక్ లో కూడా ఒక కొత్త క్లాస్ ఉండబోతుంది, మాస్టర్ క్లాస్. సార్ ఆఫ్లైన్? అబ్సల్యూట్లీ. ఇందులో మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు, లేదంటే మీరు నా దగ్గరకు వచ్చేసి పర్సనల్ కూడా కలిసి మీరు నేర్చుకునే అవకాశం నేను కల్పిస్తాను. సో ఈ క్లాస్ మార్నింగ్ 11 AM ఉంటుంది. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉండొచ్చు, అదర్వైజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీ పని అయిపోతుంది. మా వైపు నుంచి మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నిస్తాము, ఎందుకంటే కాల్స్ చాలా బిజీగా ఉంటున్నాయి. ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. 1 ఏప్రిల్ నుంచి ఒక కొత్త సంవత్సరం కూడా మొదలు కాబోతుంది ఉగాది తర్వాత. కాబట్టి దీనికి ఒక శుభం అంటూ పలకాలి అంటే ఇదే రైట్ టైం అని చెప్తాను. ఇమ్మీడియట్గా వీడియో చూడంగానే కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.